ఏంటో ఏమో ఒక్కొక్కసారి సైకోలా ప్రవర్తిస్తున్నాను నేను. నా మైండ్ నా కంట్రోల్‌లో ఉండట్లే. ఏమైపోతుందో అర్థం కావట్లే. ఫుల్ విపరీతమైన కోపం. పిల్లలైతే నన్ను చూసి భయపడుతున్నారు అసలు మాట్లాడడానికి కూడా. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. డైలీ ఇలానే ఉంటుంది. ఈరోజైతే పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యానండి. చాలా అంటే చాలా రోజులైతుంది పప్పు చేయక. ఎందుకంటే నా కుక్కర్ పాడైపోయింది. చాలా రోజులైతుంది అది పాడైపోయి. ఒక 6 మంత్స్ వరకు అవుతుంది. ఇక ఎప్పుడైనా ఒకసారి మా అత్తగారు తీసుకొచ్చి చేసినలే కానీ అయినా కూడా ఈ 6 మంత్స్‌లో ఒక 2, 3 టైమ్సే పప్పు చేసిన అంతే. ఇక నిన్న మా వారు ఆల్రెడీ బాగా చేపించుకొని వచ్చారు. దాన్ని 280 అయింది కుక్కర్ బాగా చేసేసరికి. నేను పోయినసారి వీడియోలో పెట్టా చూడండి. ఇంతకుముందు వీడియోలో పెట్టాను. 280 అయింది. ఏ వీడియో అంటే బర్త్‌డే వీడియో ఉందిగా ఆ వీడియోలో పెట్టాను. 280 అయింది. దాన్ని సెట్ చేపించుకొని వచ్చిండు. అది అసలు పని చేస్తదా, వర్క్ చేస్తదా, చేయదనేసి ఈరోజు టెస్టింగ్. నేను తెల్లారే ఇక పప్పు చేద్దామని ఫిక్స్ అయినా. ఆల్రెడీ నేను మొన్న పప్పు అమ్మడానికి వస్తే తీసుకున్నా అండి. కందిపప్పు కేజీ 120 అంటే ఇట్లా అమ్మడానికి వస్తారు వాళ్ళ దగ్గర తీసుకున్నా. మరి షాపులలో మార్కెట్లో అయితే చాలా రేట్ ఉంటుంది అనుకుంటా. ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. అసలైతే కందులు తీసుకొని పప్పు చేపిస్తాం కానీ ఈసారి నేను కందులు కూడా కొనలేదు ఇక. అందుకనే నేను పప్పు తీసుకున్నా. ఇటు కుక్కర్ కూడా బాగా చేయించిన కదా, అసలు ఈ కుక్కర్ పని చేస్తుందా చేయట్లేదా, మళ్ళీ 280 పెట్టి బాగా చేయించినాం అనేసి టెస్ట్ చేద్దామని తెల్లారి ఇక పప్పు వేసిన. టమాటా పప్పు చేస్తున్నా. మా వారు అయితే లేరండి. మా వారు అయితే పనికి వెళ్ళిపోయిండు పొద్దున్నే. ఇక మా వారు వెళ్ళిపోతే నాకు మామూలుగా ఉండదండి బాబు. ఫుల్ హై టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లల బస్సు మిస్ అయితే మళ్ళీ ఎవరు తోలొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఒక 10-15 మినిట్స్ ముందే పంపించేయాలి. నాకు ఎందుకో లేకపోతే నాకు ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మా వారు ఉంటే తను ఎంతసేపు అయినా ఆయనే, ఒకవేళ మిస్ అయినా లేకపోయినా ఆయన దోలొస్తాడు. ఎవరు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యిద్ది. నాకు స్ట్రెస్ ఫీల్ అయితే బాగా ఎక్కువ ఆలోచిస్తా. ఆ టైంలో తొందరగా రెడీ కాకపోయినా పిల్లల్ని బాగా గద్దిస్తా, వాళ్ళని తినండి రా అని. ఎంత కోపం వస్తుందో తర్వాత నాకు అర్థమైద్ది ఎందుకు నేను ఇట్లా ప్రవర్తిస్తున్నా అని అనిపిస్తుందిలే. కానీ ఏమో ఆ టైంలో అసలు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మార్నింగ్ టైంలో బస్సు మిస్ అయ్యిద్దన్న ఆలోచనే కానీ నేను ఆ పిల్లల్ని గద్దిస్తున్నా, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది ఆలోచించట్లేదు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆలోచిస్తున్నా. ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. ఈ బిజీ లైఫ్, ఎంత ప్రైవేట్ స్కూల్స్, ఎంత హడావుడి, అంతా ఎందుకో పిల్లల మీద చూపిస్తున్నా. అటు పక్క నేను వంట చేయాలి, ఇటు పక్క వీళ్ళని రెడీ చేయించుకోవాలి. కాబట్టి కొంచెం నాకు డ్రెస్ ఎక్కువ అయిపోతుంది. మామూలుగా నాకు కొంచెం ఎక్కువ కోపం. మీకు ఈ టైంలో అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది. మా పెద్దోడిని అయితే కొట్టిన. ఎందుకంటే వాడు ఈ FA1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాడు నిన్న ఈవినింగ్ వచ్చినోడు నాకు డివిజన్స్ రావట్లేదో మళ్ళీ దాంట్లో ఏమన్నా అర్థం కావట్లేదని వాడు నిన్న చెప్పాలి కదా. తీరా ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇది చెప్పు మమ్మీ అంటాడు. ఇప్పుడు నేను పని చేయాలి, వాళ్ళని రెడీ చేపియాలి, టైం అయితే దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఇదంతా చేస్తుంటే వాడు ఇప్పుడు డివిజన్ చెప్పంటే ఎట్లా చెప్పాలి అసలు. నిన్న వచ్చిన కాడ నుంచి ఏం చేసినవరా అని చంప మీద ఒకడు కొట్టిన. అది కొట్టిన కాడ నుంచి నా మనసు నాకు ఎంత బాధగా ఉందో. అనవసరంగా కొట్టిందా అని బాధ అనిపిస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఆ టైంలో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. మార్నింగ్ టైంలో అయితే ఇంకా మరీ ఎంత ఇబ్బందిగా ఉంటుందో అసలు నిజంగా. ఆ టైంలో ఇంకా పీక్స్కి వెళ్ళిపోతాయి ఆ కోపం అనేది. ఇక వాడైతే ఇక మెదలకుండా పాపం కొద్దిసేపు ఏడ్చి రెడీ అయ్యిండు. మా బుడ్డోడికేమో పేస్ట్ వేస్తాను ఇక్కడ నేను ఇక్కడ అన్నం కూర చేస్తున్నా, పప్పు చేస్తున్నా. ఇటు నేను వంట చేయాలి, బాక్సులు కట్టాలి, వాళ్ళని రెడీ చేపియాలి. వాళ్ళు సెల్ఫ్ కూడా రెడీ కావట్లేదు. నేను రెడీ చేసిన దాకా వాళ్ళు నేర్చుకోవట్లేదు. అది కోపం వచ్చింది. ఇంకొకటి మా పెద్దోడు కొంచెం పెద్దోడేగా, నువ్వు రెడీగా అంటే వాడు నా మీదనే పడతాడు. నువ్వే రెడీ చేపి అంటాడు, నువ్వే ఫేస్ వాష్ చేపి అంటాడు. పొద్దున్నే ఎంతైనా ఎట్లా పిల్లలు స్కూల్ పంపించే తల్లికి చాలా స్ట్రెస్సే ఉంటుంది నిజంగా. ఆ 8 వరకే ఉంటుంది. ఆ తర్వాత ఏమి ఉండదు. ఆ టైంలోనే అంతా ఎందుకో నేను అనుకుంటా, నేను కంట్రోల్ చేయాలి, పిల్లల్ని అరవకూడదు, సైలెంట్గా వాళ్ళతో పని చేయించుకోవాలి, సైలెంట్గా వాళ్ళు రెడీ చేపియాలి అనుకుంటున్నా. కానీ ఆ కోపం ఆగట్లేదు. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలో ఒకసారి చెప్పండి. మీకు ఏమైనా తెలిస్తే కొంచెం ఐడియా ఇవ్వండి. నేనైతే ఇక్కడ పప్పు చేస్తాను అని చెప్పాను కదా, పప్పు అయితే ఎండింగ్కి వచ్చింది. చాలా రోజులు అవుతుందిగా మళ్ళీ పప్పు చెయ్యక. నేను ఇక మామూలుగా కొంచెమే ఎసరైతే తక్కువ పోసిన, టమాటా పప్పుగా కొంచెం చక్కగా చేసిన అండి. చాలా అంటే చాలా బాగుంది. మనం హడావడికి చేస్తాం చూసారా, హడావడికి చూసిన కర్రీసే చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఇంట్రెస్ట్గా మంచిగా ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ కూర్చొని కట్ చేసి నీట్గా అన్ని మసాలాలు వేసి చేసేది అసలు చండాలంగా ఉంటుంది. నా విషయంలో అయితే అట్లా జరిగిద్దండి. మరి మీ విషయంలో ఎట్లా చెప్పండి. నాకు ఇట్లా హడావడికి చేసిన కర్రీ మంచి కుదిరిద్ది. కొంచెం చేసిన కూర బాగుంటుంది. కేజీలు అర కేజీలు చేసిన కర్రీస్ కూడా నాకు సెట్ అవ్వవు.
రావు. కొంచెం చేసిన కూర ఎంత బాగుంటుందంటే ఇక సట్టు ఊడ్చుకొని తినబుద్దయిద్ది, అంత టేస్ట్‌గా కుదిరిద్ది. ఈ వాయిస్ ఓవర్ ఇద్దామంటే బాధ. ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆ బరిగొడ్లు అరవటమో, దూడలు అరవటమో, ట్రాక్టర్‌లో ఏదో ఒకటి నాన్ స్టాప్ ఏదో ఒకటి అరుస్తూనే ఉంటది. నాకు డిస్టర్బెన్స్‌గా ఉంటూనే ఉంటది. కొద్దిసేపు చెయ్యటం, ఆపటం, కొద్దిసేపు ఇవ్వటం, ఆపటం ఇదే సరిపోతుంది నాకు. ఆ దూడ ఒకటే అరుస్తుంది నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. మీకు వినపడుతుందా? ఇక్కడ నా అన్నం అయింది, కూర అయింది, పాలు వేడి చేసిన కానీ వీళ్ళు మాత్రం బ్రష్ చేయట్లేదు. వీళ్ళిద్దరు పోయి బయట ఆడుతున్నారు. ఈ టైంలోనే నాకు ఇంకా కొంచెం ఎక్కువైద్ది కోపం అనేసి. ఎందుకంటే ఇది మన ఊరు కాదు కదా, వేరే ఊరు వెళ్ళాలి, బస్సు మళ్ళీ మిస్ అయ్యిద్ది, మన ఒక్కళ్ళ కోసం ఆగదు. వీళ్ళకి కొంచెం కూడా భయం లేదు అసలు. నేను గద్దిచ్చినాక అప్పుడు స్పీడ్ ఉరుక్కొస్తున్నారు. ఆ సైకిల్కి సీట్ అనేది ఒకటి ఊడిపోయింది. ఆ సీట్ కోసం ఏదో కడుతున్నారు. ఇప్పుడు కట్టే టైమా, మార్నింగ్ టైం, ఇప్పుడు ఆల్రెడీ మనకి టైం అయిపోతుందిరా అంటే అప్పుడు బరబర వచ్చారు. ఇక అన్నం తింటున్నంటే అన్నం అయితే పెట్టేస్తున్నా. నైట్ అన్నం ఇది. వాళ్ళు చల్లన్నమే ఎక్కువ ఇంట్రెస్ట్‌గా తింటారండి. వేడన్నం వద్దంటారు. వేడన్నం పెట్టినా వద్దంటారు. ఎందుకంటే కాలిద్దనేమో. ఇక నాకు చల్లన్నం పెట్టు అంటారు. ఇక నైట్ అన్నం ఉంటే వీళ్ళు బ్రష్ చేసుకొని వచ్చారు. నేనైతే వాళ్ళకి పప్పేసి కలిపేసి ఇస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళే కలుపుకోవాలి, వాళ్ళే తినాలంటే ఇక ఆ బస్సు ఇక స్కూల్ దగ్గరగా సాయంత్రం అయ్యిద్ది వీళ్ళు రెడీ అయ్యేసరికి. అంత దిమాగ్గా తింటారు ఎంతైనా. అందుకని నేనే కలిపి ఇచ్చేస్తున్నా. ఏదైనా మంచి కూర అయితే వాళ్ళకి తినాలనిపిస్తే, ఒకవేళ నైట్ అన్నం తినకుండా పడుకుంటే మాత్రం కంపల్సరీ పొద్దున్నే అయితే తినేస్తారండి. ఇక చికెన్ అంటే చెప్పనవసరం లేదు. నైట్ చికెన్ అంటే పొద్దున్నే లేవగానే వాళ్ళు ఫస్ట్ చికెన్ కూరతో తినాలని ఆశతో తొందరగా మొహం కడుగుతారు. అప్పుడైతే అన్నం పెట్టి అంటారు. అంత పిచ్చి ఎందుకో పిల్లలకి బాగా చికెన్ పిచ్చి బాగా పెరిగిపోయింది. అందరికీ, మా పిల్లలని కదా, అందరూ కూడా అంతే ఉన్నారు కదా ఇప్పుడు. నేను కూడా అంతే అనుకోండి. చికెన్ అంటే చాలా ఇష్టం. ఎందుకో చికెన్ తిన్నంత ఇంట్రెస్ట్‌గా ఏం తినలేము. మటన్ తినలేను, ఆ ఫిష్ తినలేను. చికెన్ అంటే అంత పిచ్చి బాగుంటుంది ఎందుకో. అది తినకూడదు బాయిలర్ కోడి అని అంటున్నా కూడా మనం ఎందుకు ఆగుతాం, మనం ఆగంగా, మనం తింటూనే ఉంటాం. మా వారైతే పొద్దున్నే లేసి వాటర్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయిండు. ఆ క్యాన్ కడగాలనేసి అందులో పెట్టలేదు. ఇక ఆ క్యాన్ అయితే నేను శుభ్రం చేస్తున్నా. 2-3 రోజులు అవుతుంది. 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా అదంతా కడిగేస్తాం. వీళ్ళ వల్ల ఇది తీసుకురావడానికి కారణం కూడా బిందెలో పెడితే బిందెలు ఊకే అడిపోయి చిడిపోయి హ్యాండ్ వాష్ చేసుకోకుండా అందులో పెట్టేస్తున్నారని ఇదే తీసుకొచ్చిండు. అది ఒక్కటి కింద ఉంది క్యాను, అదొక్కటి 150 180 అన్నాడు తనైతే. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది మంచిగా. అక్కడ ఎవరు చేతులు పెట్టరు అందులో. ఇక కావాలనిసినప్పుడు ట్యాప్ తిప్పుకుంటారు. నేను కావాలని అది తెప్పించుకున్నా. ఫస్ట్ అసలు కుండకి ట్యాపులు ఇప్పుడు పెడుతున్నారు తెలుసా మీకు? అది తెద్దాం అనుకున్నా కుండ ట్యాపు. అసలు మళ్ళీ పడేస్తారేమో, నెట్టేస్తారేమో ఈ పిల్లలు, అసలే దూల పిల్లలు అనేసి, మళ్ళీ ఊకినే పగిలిపోద్ది ఇది మట్టి కుండ కాబట్టి అనేసి దాన్ని ఆలోచించను. నెక్స్ట్ సమ్మర్లో అయినా తీసుకురావాలి. ఖచ్చితంగా సమ్మర్లో కల్లా తీసుకొస్తాను మట్టి కుండ, అది ట్యాప్ ఉండేది. ఇక్కడైతే నేను బాక్సులు రెడీ చేసేస్తానండి. వాళ్ళకైతే అన్నం పెట్టేసిన. నెక్స్ట్ స్నాక్స్ కానీ మా వారు నైట్ నేను చకోడీలు తెమ్మంటే ప్యాకెట్లు తేలేదు, ఇక్కడ విడిగా తీసుకొచ్చారు. దాని నిండా ఆయిలే ఉంది చూడండి మొత్తం. అదంతా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసింది. నైట్ తీసుకొచ్చిన అని చెప్పాను కదా, అంతా ఆ ప్యాకెట్ అంతా అబ్జర్వ్ చేసింది. ఇక ఆ చకోడీలు అయితే నేను స్నాక్స్ కింద వేసేసిన. వాడైతే కొంచెం మిగిలిచ్చిండు. చాలే నాకు వద్దని చెప్పిండు మా బొడ్డోడైతే. చెప్పినా ఎవరో ఒకళ్ళు వస్తారు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి. ఇది నిన్నటి వీడియో, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామంటే మళ్ళీ దూడ పని అయిపోయింది. మళ్ళీ మా వారు వచ్చిండు. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ మళ్ళీ కొద్దిసేపు అయినాక ఇస్తా, ఓకేనా? అదేంటో ఏమో అండి, మా వారు వస్తే నాకు ఆ వాయిస్ అసలు నా నోట్లో నుంచి ఒక్క అక్షరం కూడా బయటికి వెళ్ళదు అసలు. ఆయన వస్తే నేను మాట్లాడలేమని, వాయిస్ ఓవర్ ఇవ్వలేమని, ఎందుకో సిగ్గేసిద్ది నిజంగా. అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మా వారిని బయటికి వెళ్ళమంట, కొద్దిసేపు ఎవరాలకు పో అని చెప్తా. ఆయన వెళ్ళిపోయినాక నేను వాయిస్ ఓవర్ ఇస్తా, మళ్ళీ ఫోన్ చేస్తా, అప్పుడు వస్తాడు. ఎందుకో కొంచెం సిగ్గైద్ది. ఇప్పుడిప్పుడే అన్ని అలవాటు చేసుకుంటున్నానులేండి. ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడడం ఇదంతా కూడా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా మారిపోయినా నేను కూడా. ఇంతకుముందు అయితే ఇంట్లో కూడా మాట్లాడిపోయేది, ఇట్లా కూడా వీడియో తీయకపోయేది, ఎవరేమనుకుంటారో అనుకునేది. కానీ ఇప్పుడు చాలా వరకు మారిపోయినా నేను కూడా. ఇక అన్నీ మెల్లగా మారుతాయిలేండి, ఒక్కసారి మారవు కదా. ఇక్కడైతే నేను మా వారిని పంపించేసిన వాయిస్ ఓవర్ ఇద్దామని, బయటకు వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక బాక్సులు అయితే కట్టేస్తున్నానండి. బాక్సులు కట్టేసి వాళ్ళకి స్నాక్స్ బాటిల్స్ అన్ని వాటర్ పెట్టేసి అందులో కచ్చి పెట్టి పక్కన పెడితే నాకు ఈ గోల ఉండదు. నెక్స్ట్ వాళ్ళని ఫేస్ వాష్ చేయించడం లేకపోతే స్నానం చేయించడం, ఏదో ఒకటి టైం చూసి టైం అడ్జస్ట్మెంట్ పెట్టి ఫేస్ వాషా లేకపోతే స్నానం అనేది డిసైడ్ అయిపోద్ది అక్కడ. డైలీ స్నానం ఉండదు, డైలీ ఫేస్ వాష్ ఉండదు, ఏదో ఒకటే ఉంటుంది. ఇక నాకు బాక్స్లో అయితే అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ వాళ్ళని రెడీ చేయటం ఉండాలి. వాళ్ళు రెడీ అయితే మంచిగా రెడీ గారు కాబట్టి నేనే రెడీ చేస్తాను. బాక్స్లో అయితే అన్ని బాస్కెట్లో రెడీ చేసి బయట పెట్టేసినండి. నెక్స్ట్ నేను పాలు వేడి చేసి అట్లా పెట్టిన చల్లారితే అనేసి. పాలలో హార్లిక్స్ వేస్తా, లేకపోతే ఒక్కొక్కసారి బిస్కెట్లు అయితే తినేస్తారు. ఏదంటే అది వాళ్ళ కంఫర్టబుల్ బట్టి
తెచ్చుకుంటారు వాళ్ళైతే. హార్లిక్స్ అనేది లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ అనేది. మా బుడ్డోడు అయితే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటే మా బన్నుగాడికి హార్లిక్స్ కావాలంట. వాడికి హార్లిక్స్ వేసిన వీడికేం బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం, ఒకటి కావాలంటే ఇంకొకటికి ఇంకొకటి కావాలి. ఇన్ని రకాలుగా ఉంటుంది పొద్దున్నే. ఇంకా ఈ టెన్షన్ వల్ల ఇంత స్ట్రెస్ ఉండదంటే ఎందుకు ఉండదు చెప్పండి. ఒకళ్ళు సేమ్ ఇద్దరు ఒకే తిరగ తింటే బాగుంటుంది. ఒకరికి అది కావాలి, ఒకరికి ఇది కావాలి. నెక్స్ట్ టైం మా బుడ్డోడు మళ్ళీ మా బన్నుగాడికి హార్లిక్స్ వద్దు, నాకు బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే వాడికి డబ్బులు ఇచ్చిన మళ్ళీ పోయి తెచ్చుకోవడానికి పోయిండు వాడైతే. తీరా టైం అంతా అయిపోయిందాక లాస్ట్ 10 minutes 15 minutes ఉన్నప్పుడు ఎంత హడావుడి చేస్తారంటే అంత హడావుడి చేస్తారు. ఆ టైంలోనే తినాలి, ఆ టైంలోనే ఇంకా బస్ దగ్గరికి వెళ్ళాలి, ఆ టైంలోనే అన్నీ కావాలి. 15 minutesలో ముందే లేస్తారు, లేవటానికి మళ్ళీ ముందే లేస్తారు, అంత దిమాగ్ చేస్తారు. అందుకని కోపం వచ్చింది ఒక్కొక్కసారి అయితే. ఇక వాడికి బిస్కెట్ ప్యాకెట్ కావాలని తెచ్చుకుంటూ పోయి ఇద్దరైతే బిస్కెట్లు తింటున్నారు. వాళ్ళు తినటం కంప్లీట్ అయితే నెక్స్ట్ రెడీ కావడమే. రెడీ అయితే ఒక్కొక్కళ్ళు ఏమో ఫస్ట్ రెడీ అయిన తర్వాత తినేస్తారు కదా, నాకెందుకు అట్లా నచ్చదు. ఫస్ట్ తిన్నాక వాళ్ళంతా క్లీన్ చేసుకున్నాక అప్పుడు డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవడమే ఉండాలి. మళ్ళీ రెడీ అయినాక తినడం పెడితే మొత్తం అంతా ఫేస్ అంతా ఖరాబ్ అవుతుంది, మొత్తం ఆయిల్ అవుతుంది, లేకపోతే పాలుగా అంతా గలీజ్గా ఉంటుంది. నాకు అట్లా నచ్చదు. వాళ్ళు తినటం మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే నేను రెడీ చేస్తాను. ఎంత లేట్ అయినా. లేట్ అయితే కాదండి, కరెక్ట్ టైంకి అయిద్దిగా. ఆ టైము బస్ అనేది మా ఇంటికి వెళ్ళి రాదు, గుడి దగ్గరకు వస్తుంది. ఆ గుడి దగ్గర నుంచి కొంచెం ఒక 10 ఇల్లులు దాటి పోవాలి కాబట్టి కొంచెం నాకు అట్లా ఇబ్బంది అనిపించింది. మా వారు ఉంటే అసలు నేను ఎంత కూడా భయపడను ఏమిటికి. ఎందుకంటే వేరే పక్కన ఊరు పోయినా కూడా ఆయన దించి వస్తాడు అనే ధైర్యం ఉంటుంది. ఆయన లేకపోతేనే కొంచెం హడావడిగా ఉంటుంది నాకు. నేనైతే బ్యాగులు అన్నీ సర్దేస్తున్నా. మళ్ళీ తీరా పోయే టైంకి స్లేట్ లేకపోయినా, స్లేట్ పెన్సిల్ లేకపోయినా, ఏమి లేకపోయినా అక్కడికి పోయినాక ఏడతా ఉంటారు. మళ్ళీ ముందే మొత్తం సెట్ చేసి పెడతాను. ఇక బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, ఐడి కార్డు అన్నీ పౌడర్ మొత్తం తెచ్చి నేను మంచం మీద వేసేసుకున్నా. ఇక మళ్ళీ రెడీ చేద్దామనేసి మా బన్నునైతే నువ్వు రెడీగా అని చెప్పేసిన వాడికైతే బుడ్డోని రెడీ చేస్తున్నా. బన్ను రెడీ అయినా సగం సగమే రెడీ అవుతాడులేండి. మళ్ళీ తర్వాత నేను మొత్తం సెట్ చేయాలి. వాడు మామూలు బట్టలు వేసుకుంటాడు, మిగతా అదంతా నేను సెట్ చేసేయాలి. బుడ్డోడిది అయితే ఏముంది, తొందరగా బుడ్డోని రెడీ చేసి పక్కన పెడితే ఇక పెద్దోడికి చేయొచ్చు అనేసి ఇక బుడ్డోని రెడీ చేసి పెడుతున్నా. మనం ఏదని చెప్తే వినరు కానీ వీళ్ళు స్కూల్లో టీచర్లు ఏదని చెప్తే మాత్రం దాన్ని అస్సలు మర్చిపోరు. ఆ మాట ఎందుకంటున్నాను నేను మీకు చెప్తా చూడండి. నెక్స్ట్ కొంచెం ముందుకు పోయినాక తెలిసిద్ది. అసలు వాళ్ళు ఏది చెప్తే అది కంపల్సరీగా చేస్తారు, మర్చిపోరు ఖచ్చితంగా. ఎందుకో ఏమో వాళ్ళంటే అంత భయం. మరి మనం అంటే భయం ఉండదు ఎందుకో నాకు అర్థం కాదు. కానీ అంతే ఉండాలి. అసలు ఇంట్లో మనం గార్బం చేసి అక్కడ వాళ్ళు గార్బం చేస్తే అట్లా కొట్టాలి, తిట్టాలి. అట్లయితేనే వాళ్ళకి భయం ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. నాకైతే అంతే అనిపించింది. ఎప్పుడైనా మా బన్ను, మా బొడ్డోడు కానీ టీచర్ నన్ను కొట్టిందంటే నువ్వేం తేట పని చేసినావు అందుకనే కొట్టిందంట, కానీ వాడిని సపోర్ట్ చేసుకుంటా టీచర్ని తిట్టడం అలాంటివి అయితే చేయను. వాళ్ళ తప్పు లేనప్పుడు కూడా అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని చెప్తే కానీ టీచర్ని అయితే నేను ఏమన్ను. ఎందుకంటే ఏదో కారణం బట్టే ఉంటుందిగా. మరీ కారణం లేకుండా కొడితే అడగాల్సి కంపల్సరీ. కాబట్టి నేను చెప్పాను కదా ఏం చెప్పిందని ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చెప్పిందంటే వాళ్ళ టీచర్ బుడ్డోడికేమో ఐడి కార్డు కావాలంట, ఐడి కార్డుకి డబ్బులు కావాలంట. పెద్దోడికేమో ఎగ్జామ్ ఫీజు, FA1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాడికి ఎగ్జామ్ ఫీజు కావాలంటే, వీడికి ఐడి కార్డుకి డబ్బులు కావాలంట. అసలు మర్చిపోవట్లే. నిన్న ఈవినింగ్ వచ్చిన కాడ నుంచి సతాయిస్తున్నారు. అసలు ఒకటే చెప్తా ఉన్నారు, డాడీ ఫోన్పే చేస్తారు లేరా మీరు వెళ్ళండి రా అంటే, ఆహా చెయ్యడు డాడీ, ఫోన్ ఎత్తడు, నువ్వు నాకు ఇయ్యి మేము దేశపోతాం మీ మమ్మీ వాళ్ళని అడిగి తీసుకొని రండి, మీ డాడీ ఫోన్లు ఎత్తడని చెప్తారట టీచర్లు. అందువల్ల వాళ్ళు డాడీ ఫోన్ ఎత్తడు, మాకు ఎగ్జామ్ రాపిదు, మళ్ళీ ఎగ్జామ్ ఆపేస్తారు ఈరోజు అని చెప్తుండే మా బన్నుగాడు. సర్లే అని నేనైతే నచ్చజెప్పి అట్లా పెట్టినా. కానీ తీరా రెడీ అయినాక కొంచెం బయటికి వెళ్ళినాక కూడా వాళ్ళకి గుర్తొచ్చింది. మళ్ళీ స్పీడ్గా లోపలికి వచ్చి ఏం అడుగుతున్నారో మీకు కొంచెం వీడియో కొంచెం ముందుకు పోయాక తెలిసి చూడండి. అస్సలు వదిలిపెట్టలేదండి బాబు. కొంచెం ఒక 2 days ఆగండి రా, 1 day ఆగండి అన్నా కూడా వదిలిపెట్టట్లేదు. ఇచ్చిందాక అసలు వదిలిపెట్టలేదు. డాడీ లేడుగా, డాడీ పనికి పోయిండు. సో ఈవినింగ్ డబ్బులు తెస్తారుగా అప్పుడు రేపు ఇద్దాంలే అన్నా కూడా ఆగలేదు. డాడీకి ఫోన్ చేయి లేకపోతే నేను వెళ్ళను. అసలు మా బుడ్డోడు మరీ అండి బాబు, అసలు వాడు ఆగట్లేదు. నాకు ఐడి కార్డు కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు 70 rupees కావాలంటుండే వాడైతే. నాకేం నవ్వు వస్తుంది వాడు అడుగుతుంటే. ఎంత ఆడవాడు ఉంటుందో ఎంత ఏదైనా బాగోదు. మా పిల్లలు మంచిగా ఉండాలి, బస్ దగ్గర పోయినప్పుడు నీట్గా ఉండాలని ఏ తల్లని కోరుకుంటుంది కదా. వీళ్ళిద్దరిని అయితే రెడీ చేసేస్తున్నా నేనే. మా వారున్న నేనే రెడీ చేస్తానండి, ఆయనకి రెడీ చేయడం రాదు, పాడు రాదుగా. ఒకవేళ రెడీ చేస్తే మళ్ళీ రోజు ఏమంటారు అని అంటారేమో కానీ అసలు ఏం చేయడు. పౌడర్ పోయమంటే ఆడకు చుక్క బొగ్గలో పోస్తాడండి అంతేగా. మీకు ఒకసారి చూపిస్తా ఆయన పౌడర్ ఏ విధంగా పోస్తాడో. ఇక బయటికి వెళ్ళిపోయారు, ఇక పోదాం పండని తాళం వేసేసరికి మళ్ళీ లోపలికి వచ్చారు. బుడ్డోడికి 50 అంట, బుడ్డోడికి 50 అంట, బనుగాడికి ఎంత ఎగ్జామ్ ఫీజు 600 అంట. సర్లే మరి, బాయ్ చెప్పండి. నీ 50 నువ్వు తీసుకో.
ఇది చూసారా, ఇచ్చిన దాకా కదలలేదు వాళ్ళు. లేట్ అవుతుంది పాండ్రన్నా కూడా వాళ్ళు కదలకుండా ఇచ్చినాకనే పోయారు. నేనైతే పొద్దున్నే ఫుల్ ఆయిల్ పెట్టుకున్న హెడ్కి అయితే, ముడేసుకున్న, అసలు జడ వేసుకోవడానికి కూడా టైం లేదు. ఈ యూట్యూబ్ వల్ల ఊకే తల స్నానం చేయటం అయితే తలంతా నొప్పిలేస్తుంది అనేసి పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఆయిలే పెట్టిన హెడ్. ఆ హెడ్ తోవడానికి కూడా టైం దొరకలేదు నాకైతే. నేను మా అత్తగారి దగ్గరికి వెళ్తా, అక్కడ నుంచి మా అత్త తీసుకొని పోద్ది పిల్లల్ని అయితే. అక్కడ నుంచి కొంచెం ముందుకు పోయి అక్కడెక్కడ గుడి దగ్గర పోతే బస్సు వచ్చేస్తుంది. ఎవరో ఒకరు పోతారు, నేను ఇక్కడ దాకే పోతాయి. ఇక నేను అక్కడ బస్ దాకా ఎప్పుడు పోలేదు, మా వారే పోతారు ఎప్పుడు కూడా. నేను ఆల్రెడీ పప్పు చేసిందంటే మా అత్త కూడా పప్పు చేసిందంటే తెలియకుండా ఇద్దరం చేసేసినాం. తీసపోని గిన్నెలో వేసి ఇచ్చింది నాకైతే. ఈ వ్లాగ్ అయితే ఇంతండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.